కార్పొరేషన్ లోన్స్ పూర్తి సమాచారం. హాయ్ అండి, ఈ వీడియోలో మనం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 సంవత్సరానికి అందిస్తున్న స్వయం ఉపాధి రుణాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సమాచారం ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. మొదటగా అప్లికేషన్ తేదీల గురించి చూద్దాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఆన్లైన్ అప్లికేషన్లు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ మే 20. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అప్లై చేసే విధానం పూర్తిగా ఆన్లైన్ మాత్రమే. చివరి రోజుకు వేచి ఉండకుండా ముందే అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది. ఇప్పుడు ఏ యూనిట్లకు రుణాలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. రవాణా రంగంలో 3 వీలర్ ఆటోలు, 4 వీలర్ ఆటోలు, ప్యాసింజర్ కార్లు, గూడ్స్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. అలాగే పెద్ద స్థాయిలో ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లకు కూడా రుణ సదుపాయం ఉంది. ఎలక్ట్రిక్ మరియు సోలార్ రంగంలో బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, ఎల్ఈడి బల్బ్ తయారీ, సోలార్ ప్రొడక్ట్, సోలార్ ప్యానెల్ యూనిట్లు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం డిమాండ్ ఉన్న రంగాలు కావడంతో మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. చిన్న వ్యాపారాలు మరియు సర్వీసుల విషయానికి వస్తే బేకరీ షాప్, ఫోటో స్టూడియో, బ్యూటీ పార్లర్, నెట్ సెంటర్, మొబైల్ రిపేరింగ్ షాప్, కార్ వాష్ సెంటర్, ఫ్లవర్ బొకే షాప్ వంటి యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగంలో బ్రిక్స్ మేకింగ్ యూనిట్లు, జూట్ బ్యాగ్ తయారీ, సబ్బు మరియు డిటర్జెంట్ తయారీ, వాటర్ బాటిల్ తయారీ ప్లాంట్లు, వాటర్ రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఫిష్ ఫార్మింగ్, వర్మీ కంపోస్టు, అగ్రికల్చర్ డ్రోన్ యూనిట్లు, కొబ్బరికాయ తోటలు, సిరికల్చర్ వంటి యూనిట్లు ఉన్నాయి. మెడికల్ మరియు హెల్త్ సెక్టార్లో జనరల్ మెడికల్ షాపులు, ఆయుర్వేదిక్ మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ కూడా రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రుణ మొత్తం గురించి మాట్లాడుకుందాం. ఎంచుకున్న యూనిట్ను బట్టి రుణ మొత్తం మారుతుంది. చిన్న యూనిట్లకు సుమారు 2.5 లక్షల రూపాయల నుంచి రుణం ఉంటుంది. పెద్ద యూనిట్లకు గరిష్టంగా 2 కోట్ల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంది. ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. అప్లై చేయాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్సీ కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. అలాగే మీరు ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించిన సింపుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉండాలి. అర్హతల విషయానికి వస్తే అభ్యర్థి తప్పనిసరిగా ఎస్సీ కులానికి చెందినవారై ఉండాలి. రాష్ట్ర నివాసి అయి ఉండాలి. వయసు సాధారణంగా 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి. గతంలో ఇదే తరహా లోన్లలో డిఫాల్ట్ అయి ఉండకూడదు. ఈ అర్హతలు మరియు నిబంధనలు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం అమలవుతాయి. తుది నిర్ణయం సంబంధిత అధికారులు మరియు బ్యాంక్ ద్వారా తీసుకుంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక: మే 20 తర్వాత అప్లికేషన్లు స్వీకరించరు. అందుకే చివరి తేదీకి ముందే ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడం చాలా అవసరం. చివరి రోజు సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.